ఇక్కడే ఉంటారా? ఆయన ఎప్పుడు వచ్చినా అక్కడ ఉంటాడు. మెసేజ్ మాస్టర్ ఉంటాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఇస్ వైజాగ్. తప్పకుండా ఫాలో అవ్వండి. తప్పకుండా ఫాలో అవ్వండి. అంతే. ఎవరో డబ్బులు లేని వాళ్ళండి ఇది రైల్వే స్టేషన్లో 1000 రూపాయలు అట్లా తీసుకోండి. కష్టంతో ఫాలో చేసుకోలేండి, కష్టంతో వద్దు. మా టీం అంతా తెలుసు కదండి. ఒకప్పుడు మా టీం హెడ్ రాకేష్ మాస్టర్, ఉప్పల్ బాలు, స్వాతి నాయుడు, టిక్ టాక్ దుర్గారావు, టిక్ టాక్ గంగా, వైజాగ్ సత్య, నేను తెలుసు కదా, ఒక జమున, ఒక రమ్మప్రభ, ఒక కైకాల్ సత్యనారాయణ, ఒక ఎల్ విజయలక్ష్మి, ఒక బి సరోజాదేవి, ఒక వాణిశ్రీ, ఇలాంటి దిగ్గజాలతో వీడియోలు తీస్తాను, మీరు తెలుసు కదా. ఇంకా మా టీంలో చాలా మంది ఉన్నారండి. టిక్ టాక్ దుర్గారావు కాకుండా ఇంకా గుంటి నాగరాజు, బషీర్ మాస్టర్, ఆవేశ స్టార్, లాఫింగ్ స్టార్, బంజారీ స్పెషల్. ఈ మధ్య మా నటనం స్టార్ కూడా వచ్చాడండి, పోటీ ఇస్తున్నాడు. ఆయన నటనకే నటన నేర్పాడు. ఆయన అంటే యాక్టింగ్ నేర్పాడు అనమాట. ఆయన కొడంగల్లో ఉంటాడు. ఆయన రేవంత్ రెడ్డి అలుగురే. ఏదో వీడియో చేశాడు, రేవంత్ రెడ్డి గారు నేనే ఫేమస్. కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి కంటే నేనే ఫేమస్ అని చేశాడు. అంత సీన్ లేదు, రేవంత్ రెడ్డి గారి ఫేమస్. ఆయన తర్వాత ఈయన అలాగే తెలుసు కదా, స్టార్ వచ్చాడు. కుర్చీ తాత, అగ్గిపెట్టి మచ్చ, వీళ్ళందరూ మా టీమే అండి. అప్పుడప్పుడు చిట్టుపట్లు అవుతుంటాయి, మళ్ళీ కలిసిపోతుంటాం. సో అందరూ స్వాతి నాయుడికి సపోర్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఆల్రెడీ 5,000, 6,000 స్ట్రైక్ అయిపోయిందమ్మా. మళ్ళీ వేరే ఛానల్ పెట్టి మళ్ళీ 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అది నా పని అదే, ఇక రోజు ఎగిరిపోతుంది ఛానల్ కొత్తదండి. ఆమెను కూడా సపోర్ట్ చేయండి. మియా ఖలీఫాని ఎక్కడ తీసుకెళ్లారు మీరు? లాస్ ఏంజల్స్ వరకు తీసుకెళ్లారు. అలాగే సన్నీ లియోని కెనడా తీసుకెళ్లిపోయినారు. అలాగే షకీల్ అని కేరళ తీసుకెళ్లిపోయారు, కొచ్చిన్, త్రివేంద్రం. కానీ స్వాతి నాయుడు అక్కడే ఉంచారు. తప్పండి, ఇది మన తెలుగు ఫ్యాన్స్ తప్పేం లేదు. యూట్యూబ్ వాళ్ళు తీసేస్తున్నారు నా కంటెంట్ ని, నా ఛానల్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా. మీరు మనం సపోర్ట్ చేసుకోవాలి కదండి, ఒకసారి ఆలోచించుకోండి. ఫేక్ వాళ్ళు పెట్టిన అకౌంట్స్ ఉంటున్నాయి, నా ఒరిజినల్ పోతున్నాయి. ఫేక్ ఏమో లక్షలు మిలియన్స్ లో ఉన్నాయి, ఒరిజినల్ ఏమో పోతున్నాయి. నీ పేరు మీద చాలా మంది సంపాదించుకున్నారు. అదే కదా ప్రాబ్లం. మరి ఒక యూట్యూబ్, ఒక ఇన్స్టాగ్రామ్ లో ఇది 1 మిలియన్ ఉన్నారు ఫాలోవర్స్. అదే కదా, అదే మ్యాటర్. సో బోనాలకు వెళ్తున్నామండి. ఎక్కడంటే ఈ బోనాలు హైటెక్ సిటీలో లొకేషన్. ఒక ఆయన మా బాగా బెస్ట్ ఫ్రెండ్, ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి అయినా, దసరా అయినా, దీపావళి అయినా ఫస్ట్ కాల్ నాకు, ఉప్పల్ బాలికి, మాకే, స్వాతి నాయుడికి మాకే చేస్తారు. ఆయన ఈ సంవత్సరం టిక్ టాక్ దుర్గారావు కూడా తప్పకుండా తీసుకురా అన్నారు. సో చాలా గ్రాండ్గా, అంగరంగ వైభవంగా చేస్తారండి ఈ బోనాలు. బోనాలు అంటే అందరికీ తెలుసు కదా, బోనాలు అంటే భోజనాలు అని మీనింగ్ అండి. ఒక అది మట్టి కుండ కావచ్చు, స్టీల్ కుండ కావచ్చు, రాగి కుండ కావచ్చు, పిత్తడి కుండ కావచ్చు, వెండి కుండ కావచ్చు, బంగారం కుండ కావచ్చు, డైమండ్తో పొదిగిన కుండ కావచ్చు. ఆ కుండలో అన్నం ఉడకబెట్టేసి బెల్లం వేస్తారు, పాలు వేస్తారు. అదే భోజనం, దాన్నే బోనాలు అంటారు. అమ్మవారికి సమర్పించుకుంటారు. ఆ కుండను బాగా డెకరేట్ చేస్తారండి. పసుపు, కుంకుమ, పువ్వులు, వేపాకులు అన్నీ కూడాను తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర ఉంచుతారు. ఇక్కడ ట్రెడిషన్, ఇది తెలంగాణ ట్రెడిషను. ఒకసారి విజయశాంతి అక్క బంగారు భవనం ఎత్తింది, అప్పుడు కూడా నేను వెళ్ళాను. కరెక్ట్ కలినాక కూడా ఒకసారి వెండి భవనం ఎత్తింది, అప్పుడు కూడా వెళ్ళాను. స్వాతి నాయుడు మరి ఏ భవనం ఎత్తుంది చూడాలి. త్వరలో దేవుడు నాకు కూడా అంత ఇవ్వాలని కోరుకుంటున్నా. సో లోకేష్ అని చాలా మంచి వ్యక్తి అండి. హైటెక్ సిటీ దగ్గర మమ్మల్ని అందరినీ, మా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందరినీ కూడా ఆయన ఇన్వైట్ చేశారు. మేకలు, కోళ్ళు అన్ని కూడా కట్ చేశారు. ఈ బోనం ఎత్తేది ఎవరు అనుకుంటున్నారు? టిక్ టాక్ నెంబర్ 1 ఉప్పల్ బాలు. ఆయన నెంబర్ 1 మీరండి. ఫీల్ అవుతున్నారు మీరు? సో టిక్ టాక్ నెంబర్ 1 ఉప్పల్ బాలు బోనం ఎత్తుతున్నాడు. చాలా హ్యాపీగా ఉంది. మేము మొత్తం ఆ ఏరియా అంతా తిరుగుతామండి. మ్యూజిక్ పెడతారు, బ్యాండ్ బాజా. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా. ఐ ఫీలింగ్ అదంతా మేము తిరుగుతాము, ఎక్సైటింగ్, హ్యాపీ. వేప కొమ్మలు పట్టుకొని గెంతుతాం, ఎగురుతాము. చాలా బాగుంటుంది. అలాగే ఆయన లోకేష్ గారు వినాయక చవితి కూడా ఆల్రెడీ ఇన్వైట్ చేశారు మా అందరినీ. వినాయక చవితి రోజు మా అందరికి ఈ రోజు సారీలు కూడా పెట్టమని చెప్పారు లేడీస్ కి. నేను పెడతా అన్నారు బోనాల సందర్భంగా. లేడీస్ అంటే నాకు కాదు, మన గంగా వదినకి, అలాగే స్వాతి నాయుడికి, వీళ్ళకి. తర్వాత నాకైతే ఒక డ్రెస్ తీయమన్నాను, కుర్తా అంటే కుర్తా తీస్తా అన్నారు. తర్వాత ఈరోజే అన్నపూర్ణ గారు తెలుసు కదండి మీకు, న్యాచురల్ యాక్ట్రెస్. ఆమె మదర్ ఆఫ్ టాలీవుడ్ అని కూడా అనొచ్చు. ఆమె పెద్ద వాళ్ళ, ఆమె ప్రతి ఒక్కరికి మదర్గా ఇచ్చారండి. ఒక రజనీకాంత్ కావచ్చు, కమలాష్ని కావచ్చు, చిరంజీవి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, నాగార్జున కావచ్చు,
వెంకటేష్ కావచ్చు, ఎవరు మమ్ముట్టి, మోహన్ లాల్ అందరికి ఇచ్చారు. ఆ బ్లెస్సింగ్స్ తీసుకున్నానండి ఈరోజు నా బర్త్డే సందర్భంగా. అలాగే వినాయక చవితి రోజు లోకేష్ గారు మా అమ్మలు కూడా ఇన్వైట్ చేశారు. ఆ లడ్డు వేలంపాట రోజు పెద్ద స్టేజ్ చేసి మా అందరికి సన్మానాలు కూడా చేస్తారు. సో అందరూ కూడాను స్వాతి నాయుడికి సపోర్ట్ చేయండి. క్వీన్ ఆఫ్ రొమాన్స్, ఆంధ్ర సన్నీ లియోన్, చాలా ఓపిక కదా ఇండియన్ మియా ఖలీఫా. సో తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ వైజాగ్ సత్య.